అమ్మా, సంసారము నుండి పైకెత్తడంలో భూమిని పైకెత్తుతున్న వరాహమూర్తి కోరని పాదం అన్నాడు. అటువంటి కోరతో పైకెత్తాడు మహానుభావుడు. ఆయన నడిచి వస్తున్నాడు. చూశారు పొదలో వెంకటేశ్వర స్వామిని. ఎవరు నువ్వు అన్నారు. ఏమీ తెలియనట్టు పైకొచ్చారు. ఇద్దరు ఒండరులు ఎదురుగుండా నించున్నారు. పుష్పవృష్టి కురిపించారు దేవతలున్నారు వ్యాసుల వారు. ఎందుకని? శివకేశవులు కనపడితే ఆశ్చర్యం ఉండదు, బ్రహ్మగారు విష్ణువు కనపడితే ఆశ్చర్యం ఉండదు. ఒక విష్ణువు ఒక దీపంలో రెండు జ్యోతులు వెలిగినట్టు ఒక్క విష్ణువే రెండు రూపాలతో కలుసుకుంటే, ఈ అపరూప సంఘటన వరాహ పర్వతం మీద జరిగింది. వరాహ క్షేత్రంలో పుష్పవృష్టి కురిపించి దేవతలందరూ చూసన్నారు, ఇప్పుడు ఒక చమత్కారం జరగబోతోంది. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారో తెలుసా? యథా యుగాం యథా దేశం యథా కాలం యథా వయ అన్నారు. ఈ యుగం, ఈ దేశం, ఈ కాలం, ఇప్పుడున్న ధర్మాన్ని మాట్లాడతారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఎంత చమత్కారంగా ఉంటుందో చూడండి. వీళ్ళిప్పుడు రమతే ప్రకృతో యథా, ప్రాకృతమైన సామాన్యమైన మనుషుడు ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో అలా మాట్లాడుకుంటారు చూడండి. ఓ చమత్కారం జరుగుతోందన్నారు. మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, అయ్యా నేను ఈ కొండ మీదకి వచ్చాను, ఈ క్షేత్రం మీది వరాహ క్షేత్రం, అందుకే కదూ ఇప్పటికీ శ్రీనివాస గజ్జె జరిగితే ఆ శ్రీనివాస గజ్జెలో వరాహ క్షేత్రే అంటుంటారు. కాబట్టి నాకు కొంచెం స్థలం ఇవ్వండి, మీ కొండ మీద ఉంటానన్నారు. అంటే వరాహస్వామి అన్నారు, ఏమనుకోకండి, ఇది కలియుగం కదూ, స్థలం మౌల్యేన గృహ్యతాం, డబ్బుచ్చి పుచ్చుకోండి అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, డబ్బిచ్చి పుచ్చుకోవడానికి వరాహస్వామి ఏమైనా కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి? ఆయన ఏమైనా పర్వతాలన్నీ కొనేసి రిజిస్ట్రేషన్ చేసేసుకుంటే ఆయనదే ఆయన అమ్మచ్చు. ఆయన కొనుక్కున్నారా అంటే ఎవడు ముందొచ్చి పాక వేసుకున్నారో వాడివే. అది యుగధర్మం. ఆక్రమణలు ఉంటాయి. చూపించారు మహానుభావుడు. అందుకని యథా యుగాం యథా దేశం యథా కాలం యథా వయ పుష్పవృష్టి కురిపించారు. యుగధర్మాన్ని ఈశ్వరుడే చూపిస్తాడు చూడండి రా. రెండు దీపాలు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటారు ఇప్పుడు అన్నారు. అంటే స్థలం మౌల్యేన గృహ్యతాం, డబ్బుచ్చుకుని తీసుకోండి మీకు కావలసిన స్థలం అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి గారు అన్నారు, భక్తుల్ని కాపాడాలనేటటువంటి ఏకైక కోరికతో నేను ఈ వెంకటాచల క్షేత్రంలో వెలియడం కోసం వచ్చాను. నేను వస్తే రమాదేవి కరవీరపురం వెళ్ళింది. కరవీరపురం అంటే కొల్హాపురం వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు నన్ను డబ్బిమ్మంటే ఎక్కడి నుంచి ఇస్తాను? డబ్బుతో సమానమైన మాట ఇస్తాను. అదే డబ్బు అనుకోండి. ఏమిస్తారన్నారు? ప్రథమం దర్శనం చ స్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదం వరం ద్రవ్యం దదామి కరుణానిధే అన్నాడు. ఓ కరుణానిధే, ఓ శ్వేతవరాహమా, నేను మాటిస్తున్నాను, నేను ఇక్కడ వెలుస్తాను, వెలిసి భక్తుల్ని కాపాడతాను. అందుకే ఆబాల గోపాలము ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూనే ఉంటారు. నా దగ్గరికి వస్తూనే ఉంటారు. వచ్చిన మొదట నా దర్శనం ఎవడు చేశాడో మిమ్మల్ని వదిలిపెట్టి నన్ను చూసి వెళ్ళిపోయినా, మిమ్మల్ని వదిలి నన్ను చూసి మిమ్మల్ని చూసిన వాడు రాలేదనే నేను వేస్తాను. నేను అది నా దర్శనంగా స్వీకరించాను. యథార్థమునకది తెంపరితనంగా స్వీకరిస్తాను. అంటే వెంకటాచల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి 24 కంపార్ట్మెంట్లు నిండిపోయి వరాహస్వామి దేవస్థానంలో 150 మందే ఉంటే ఏ 150 మందికే దర్శన ఫలితం పొందుతున్నట్లు లెక్క? నా నోటితో ఎందుకు అనాలి? కాబట్టి ప్రథమం దర్శనం చ స్యాత్ నైవేద్యం క్షీరసేచనం, మొదటి దర్శనం మిమ్మల్నే చెయ్యాలి. ఆయన డబ్బుకు బదులు నా మాట ఇది. కాబట్టి నా మాట వాడు పాటిస్తే కదా నా దర్శనానికి వచ్చాడని నేను చెప్పేది. వాడు మీ దర్శనానికి రాకపోతే నాకు ఇలాంటివి చెప్తున్నప్పుడు భయంగా ఉంటుంది. ఒరే వచ్చేసారి నీకు అవుతుందా వరాహస్వామి దర్శనాన్ని భయం వేస్తుంది. కాబట్టి ప్రథమం దర్శనం చ స్యాత్, ప్రథమ దర్శనం మిమ్మల్ని చెయ్యాలి. ప్రథమ నైవేద్యం మీ దగ్గరికే వస్తుంది, నాకు పెట్టరు. క్షీరసేచనం, పాలు పెట్టినప్పుడు మొట్టమొదట మీకే పెడతారు. ఇదే ఇదం వరం ద్రవ్యం దదామి, ఈ వరాన్ని ఈ మాటని ద్రవ్యంగా స్వీకరించండి, స్వీకరించి నాకు ఉండడానికి స్థలం ఇవ్వండి అన్నారు. అంటే
శాశ్వతంగా నాకు స్థలం ఇచ్చేసేయండి నాదిగా అని అడగలేదు వెంకటేశ్వర స్వామి వారు. చాలా కాలం, చిరకాలము పాటుగా నా ఇష్టం వచ్చినంత కాలం ఇక్కడ ఉండడానికి నాకు స్థలం ఇవ్వండి అన్నారంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారిది కాదు ఆ స్థలం, వరాహస్వామి వారిది. అంటే ప్రపంచంలో మొట్టమొదటి లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నవాడు వెంకటేశ్వరుడు వరాహస్వామి. అందుకు దేవతలు పుష్పవృష్టి కురిపించింది. అంటే ఆయన అన్నాడు, తింకిరిణీ వృక్షం ఉంది, అదిగో అక్కడ చింత చెట్టు, దాని దగ్గర పొట్టు ఉంది, అందులో ఉంది, 100 గజాలు ఇస్తున్నానన్నాడు. మీకు ఉండడానికి మీకన్నది 100 గజాలు ఆనందనిలయ విమానం, 100 గజాలు ఇస్తాను, అక్కడ ఉండండి. అందుకే వెంకటాచల పర్వతం క్షేత్రము వరాహ క్షేత్రము. ఆ పేరు అలా ఉండిపోయిందంతే.